నుంచి మనం ఇదే వాక్యాన్ని ఫాలో అవుతూ ఉన్నాం. నీ మాట చెప్పున, ఆయన మాటను చెప్పిన ప్రకారంగా చేసిన పేతురు విస్తారంగా దీవించబడ్డాడు. అవునండి, ఆయన మాట చెప్పున చేసిన పేతురు ఎలా దీవించబడ్డాడు? విస్తారంగా దీవించబడ్డాడు. ఆయన మాటను బట్టి మనము కూడా చేస్తే మనము కూడా విస్తారంగా దీవించబడతాం. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా విస్తారంగా దీవించబడాలంటే ఆయన మాట చెప్పున చేయాలి. నువ్వు ఆయన మాట చెప్పున తూచా తప్పకుండా చేస్తే మనకు కూడా విస్తారమైన దీవెన దాగి ఉంది. పేతురు ఆ విధంగా దీవించబడ్డాడు. అయితే ఖచ్చితంగా మనము ఎక్కడి వరకు ప్రవచనాలు చూసాం, రాబోయే మెస్సియా ఏ విధంగా వస్తున్నాడో చూసాం. మెస్సియాను పరిచయం చేయడానికి ఏలియా ఏ విధంగా వచ్చాడో చూసాం. ఆ యొక్క ఏలియా ద్వారా ఏ విధంగా యేసుక్రీస్తుని పరిచయం అయ్యారో చూసాం. లాస్ట్ వీక్ ఆ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను ఫాలో అవుతున్నారు. ఆంద్రేయ, యోహాను బాప్టిజం ఇచ్చి ఆంద్రేయ, యోహాను ఫాలో అవుతున్నప్పుడు యేసుక్రీస్తు నదిలోకి వచ్చాడు, బాప్టిజం తీసుకున్నాడు. యోహాను వెంటనే ఆయనకున్న సూచన బట్టి, ఆయనకున్న అరణ్యంలో పొందుకున్న ప్రత్యక్షతను బట్టి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత ఆ యోహాన్ని ఆంద్రేయని తీసుకుని వెళ్ళి ఆ యొక్క యేసుక్రీస్తుకి అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తుకి ఎప్పుడైతే అప్పగించాడో యోహాను, ఆంద్రేయ యేసును మొదలుపెట్టారు. అలాగే ఈ కాలంలో దేవుడు రాకడకు ముందు బాప్తిజం ఇచ్చి యోహాను పంపించినట్లుగానే ఈ రెండవ రాకడకు ముందు మలాకి గ్రంథం 4:5 ప్రకారంగా అన్యజనుల దగ్గరికి ఏలియాను పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి చూడండి, ఒకసారి మనం చదువుదాం. దాన్ని ఒకసారి చదవండి. మనకి ఎప్పుడు సుపరిచితమైన వాక్యం అది. మలాకి గ్రంథము 4:4 హోరేబు కొండ మీద మోషేకు ఆజ్ఞాపించినట్లు జ్ఞాపకం చేసుకుని పంపుదును, శపింపకుండునట్లు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఆ ఏలియా వచ్చి తండ్రుల హృదయాలు పిల్లలకు తట్టు తిప్పడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఎలా రావాలంటే ఏలియాగా రావాలి. యెహోవా నియమించిన భయంకరమైన ఉగ్రత దినం ముందు రావాలి. యెహోవా నియమించిన భయంకరమైన ఉగ్రత దినం ముందు ఆ దినం ఏదంటే 3వ ప్రపంచ యుద్ధం. ఆ 3వ ప్రపంచ యుద్ధం రాకమునుపు ఏలియా అన్యజనుల దగ్గర కలవాలి. ఇప్పుడు ఈ యొక్క విలియం బ్రనహం అనే వ్యక్తి ఈ యొక్క చివరి కాలంలో ఏలియాగా వచ్చి అపోస్తుల బోధన పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పినట్లుగానే అన్యజనుల యొక్క హృదయాలను అపోస్తుల బోధ వైపు తిప్పి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారు కదండి. ఇప్పుడు ఏలియా భూమిపైకి వస్తా ఉన్నాడు. ఏలియా భూమిపైకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, రాకడలో రాబోతున్న యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాడు. రాకడలో రాబోతున్న యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు రాకడలో యేసుక్రీస్తు వస్తున్నాడు. వచ్చిన యేసుక్రీస్తుని ఎవరు పరిచయం చేశారండి? మొదటి రాకడలో బాప్తిజం ఇచ్చి యోహాను పరిచయం చేశాడు. ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను పరిచయం చేసినట్లుగానే రెండవ రాకడలో ఏలియా వచ్చి క్రీస్తుని పరిచయం చేస్తాడు అనమాట. యేసుక్రీస్తు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు పొట్టుగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, లావుగా ఉంటాడా, సన్నగా ఉంటాడా, లేకపోతే కోలముఖం ఉంటుందా, గుండ్రని ముఖం ఉంటుందా, లేకపోతే ఏ రంగులో ఉంటాడో ఇవన్నీ కూడా ఎవరికి తెలియదండి. యేసుక్రీస్తు ఒక ధర్మశాస్త్రం ఉపదేశకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, అక్కడ అన్న కైప ప్రధాన యాజకులు ఉన్నారు. ఎవరికి కూడా యేసుక్రీస్తు రూపం తెలియదు. కానీ ఎవరికి తెలుసు అంటే, ఎవరికి ఆ రూపం చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే, బాప్తిజం ఇచ్చి యోహానికి ఆ రూపం చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగ చూడడానికి అవకాశం ఇచ్చాడంటే, అరణ్యంలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీ దగ్గరికి మెస్సియా వస్తాడు. బాప్తిజం ఇస్తున్నప్పుడు మెస్సియా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు బాప్తిజం ఇచ్చినప్పుడు ఎవరి మీద అయితే ఆకాశం నుంచి పావురము వచ్చి పరిశుద్ధాత్మ రూపంలో పావురం వచ్చి ఎవరి మీద అయితే రాలుతుందో అతడే మెస్సయ్యా అని దూత యోహానుకు చెప్పింది.
యోహాను మాట విన్న ఆ యొక్క యోహాను ఆ దూత మాటను పట్టుకుని వెళ్ళి బాప్టిజం ఇస్తున్నాడు, అందరికి బాప్టిజం ఇస్తున్నాడు. బాప్టిజం ఇస్తుండగా లైన్ లో వస్తున్నారు జనాలు. ఆ వెనకాల లైన్ లో యేసుక్రీస్తు కూడా వచ్చాడు. యేసుక్రీస్తు కూడా బాప్టిజం పొందడానికి వచ్చాడు. బాప్టిజం పొందుతూ ఉండగా అక్కడ యేసుక్రీస్తు బాప్టిజం కూడా పొందేశాడు. పొంది ఒడ్డుకి వస్తూ ఉండగా పావురం ఒకటి పరిశుద్ధాత్మ రూపంలో వచ్చింది. పావురం రూపంలో వచ్చింది పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పావురం రూపంలో పరిశుద్ధాత్మ వచ్చిందో అప్పుడు అర్థమైంది, పరిశుద్ధాత్మ అరణ్యంలో ఏదైతే చెప్పిందో అదే ఇక్కడ యేసుక్రీస్తుకి పని జరుగుతూ ఉంది. అంటే లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే. ఆమేన్, హల్లెలూయా. ఈయనే అన్న సంగతి అర్థం చేసుకుని అప్పుడు శిష్యులు పరిచయం చేశాడు అనమాట. ఈయనే లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లని. అక్కడ అన్న ఉన్నాడు, కైప ఉన్నాడు, అక్కడ సన్నిహితులైన సభ ఉంది, లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, చాలా మంది ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు. ఎవరికి కూడా యేసుక్రీస్తు రూపం తెలియదు. వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు, బైబిల్ గ్రంథాన్ని విప్పి వాళ్ళు ఎన్నో రకాలుగా బోధిస్తున్నారు, చాలా రకాలుగా పరిశోధన చేసి వాక్యాన్ని విపులీకరిస్తున్నారు. కానీ వారి భాష పాండిత్యాన్ని ఉపయోగించి రకరకాలుగా వాక్యాన్ని వేదవాక్కులతో చెప్తా ఉన్నారు. కానీ నిజంగా దేవుని యొక్క మార్గము కానీ, దేవుణ్ణి చూడడం కానీ, దేవుని దర్శనం కానీ వీరికి లేదు. ఏమన్నా అర్థమవుతుందా మాట? ఎంతమందికి అర్థమవుతుంది? సేమ్ అదే రీతిగా రెండవ అక్కడ కూడా జరుగుతూ ఉంది. ఆ రోజు ప్రధాన యాజకులు ఉన్నారు, ఆ రోజు శాస్త్రులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, హెరోదీలు ఉన్నారు, అన్న ఉన్నాడు, కైప ఉన్నాడు, అందరూ ఉన్నాం. కానీ వాక్యాన్ని పరిచయం చేసే రీతి దేవుడు ఆ యొక్క పరిచయం ఎవరికి ఇచ్చాడంటే బాప్తిజం ఇచ్చి యోహాను ఇచ్చాడండి. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ఎప్పుడైతే యోర్దాను నదిలోకి వెళ్ళాడో ఆయన రూపాన్ని చూసి శిష్యులు పరిచయం చేశాడు. ఇదిగో లోక పాపం మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లని. ఇప్పుడు యోహాను కానీ ఆంద్రేయ కానీ బైబిల్లో చదవబడి వాళ్ళకు ఒక చట్టం తెలుసు, వాళ్ళు బైబిల్లో చదివారు. ఎవరు వింటున్నారా? ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకు ఒక చట్టం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రం ఏముందంటే దానియేలు ఏం చెప్పాడంటే అనుదిన బలి నిలిచిపోయే కాలం వస్తుంది, అనుదిన బలి నిలిచిపోయే కాలం వస్తుందని దానియేలు చెప్పాడు. అంటే అనుదినం ఏం చేస్తున్నారు వీళ్ళు? గొర్రె పిల్లని తీసుకెళ్లి కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షిస్తున్నారు, పావురాన్ని తీసుకెళ్లి కోస్తున్నారు, గోవులను తీసుకెళ్లి కోస్తున్నారు, ఎడ్లను తీసుకెళ్లి కోస్తున్నారు, మేకలను తీసుకెళ్లి కోస్తున్నారు. ఈ విధంగా బలి అర్పణ చేసి వాళ్ళు కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించి ఆ యొక్క కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించి పాపక్షమాపణ పొందుకుంటున్నారు. వీళ్ళు అనుదిన బలి, అనుదిన బలి చేస్తా ఉన్నారు. వీళ్ళు అనుదిన బలి ప్రతిరోజు గొర్రెపిల్లని తీసుకెళ్లాలి, మేకను తీసుకెళ్లాలి, ఎడ్లను తీసుకెళ్లాలి, పావురాన్ని తీసుకెళ్లాలి, కోడిని తీసుకెళ్లాలి. వాళ్ళు తీసుకెళ్లి కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించి వాళ్ళు పాపక్షమాపణ పొందుకుంటా ఉన్నారు. అది వాళ్ళు చేసే క్రమం మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం. కానీ దానియేలు ఏం చెప్పాడంటే ఈ అనుదిన బలి ఆగిపోయి ఈ కోళ్లు కోయడం, మేకలు కోయడం, గొడ్లు కోయడం, పావురాలు కోయడం, ఎట్లు కోయడం, ఈ అనుదిన బలి అంతా కూడా నిలిచిపోయి ఒకే ఒక బలితో ఈ బలులన్నీ నిలిచిపోతాయని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకే ఒక బలి జరగబోతా ఉంది. ఆ బలి ఎవరంటే సాక్షాత్తు దేవుడే, శరీరధారి, యేసుక్రీస్తు శరీరధారి, వాక్యమే శరీరధారి భూమి మీదకి వచ్చి, దేవుడే శరీరధారి భూమి మీదకి వచ్చి ఆయనే బలి అవ్వబోతా ఉన్నాడు. ఎవరండి? యేసుక్రీస్తే సాక్షాత్తు దేవుడే శరీరధారి. ఇప్పుడు ఆయనే బలి అవ్వబోతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన యొక్క బలితో బలులన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు మేకలు కోయడం లేదు, గొర్రెలు కోయడం లేదు, ఆ కోళ్ళు కోయడం లేదు, పావురాలు కోయడం లేదు, ఈ బలులు ఏమి లేవండి. మనం ఎందుకు కోయట్లేదండి? మరి ఇజ్రాయేల్ ఇప్పుడు కూడా కోస్తున్నారు, ఇప్పుడు కూడా పావురాలు కోస్తున్నారు ధర్మశాస్త్ర ప్రకారం. ఈ పాపానికి ఈ పావురే, ఈ పాపానికి కోడి, ఈ పాపానికి మేక, ఈ పాపానికి ఎద్దు, ఈ పాపానికి గొర్రె అని ఒక చట్టాలు ఉన్న లేవీ కణంలో. ఇప్పుడు ఈ చట్టాలన్నీ ఉపయోగించి ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ చేస్తున్నారు. మనం ఎందుకు చేయట్లేదు? మన భక్తి ఎక్కువైపోయా. అది ఇప్పుడు మనకు భక్తి ఎక్కువైపోయి అని చేయట్లే. ఇప్పుడు ఆ బలిలన్నీ నిలిపివేయడానికి
యేసుక్రీస్తు మన పక్షాన బలి అయిపోయాడు కాబట్టి ఆ బలిని బట్టి ఆ బలులన్నీ నిలిచిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన కోడిగా బలి అయిపోయాడు, మేకగా బలి అయిపోయాడు, ఎద్దుగా బలి అయిపోయాడు, మేకగా బలి అయిపోయాడు, పావురాయిగా బలి అయిపోయాడు. అన్ని పాపాలకి, సమస్త పాపానికి ఆయనే బలిగా ఒకే ఒక బలితో బలులన్నీ ఆగిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెలు ఇయ్యనే అని యోహాను ఎప్పుడైతే పరిచయం చేశాడో, ఈ యోహానికి ఆంధ్రేకి బల్బు వెలిగేసింది, లైట్లు వెలిగేసినాయి. ఏమనంటే, ఓహో మనం పౌరుల కోసమం, మేకల కోసమం, గొర్రెలు కోసమం, ఎట్లు వస్తున్నాం అన్ని కూడా ఆగిపోయి ఇప్పుడు ఈయన బలితో అన్ని బలులు ఆగిపోతాయి అన్నమాట. అంటే దేవుడు శరీరధారి అయిన వ్యక్తి ఈయనే అన్నమాట. ఇప్పుడు ఈయననే పరిపూర్ణంగా వెంబడించాలి, ఈయనే మనం పరిపూర్ణంగా వెంబడించాలి, ఈయన ద్వారానే సమస్తము జరుగుతుందని వీళ్ళు నమ్మారు. కాబట్టి సమస్తమును పూర్తిగా విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించాలి సిద్ధపడిపోరు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ కుటుంబాలు విడిచిపెట్టేశారు, వాళ్ళ గ్రామాలు విడిచిపెట్టేశారు, వాళ్ళ బంధువర్గాన్ని విడిచిపెట్టేశారు, సమస్తాన్ని విడిచిపెట్టేసి, వాళ్ళ వలలు విడిచిపెట్టేసి, అన్ని విడిచిపెట్టేసి యేసుక్రీస్తును వెంబడించడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఫస్ట్ మీకు క్వశ్చన్ వేసాను. ఈ మెసేజ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, శిష్యులు 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఈ 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఏమేమి చెప్పాడని చెప్పి సమస్తము పేతురు కొన్ని కోట్ల ఆస్తుంది, పేతురికి కొన్ని కోట్ల ఆస్తుందంట. ఓడ తయారు చేసుకుని సముద్రంలోకి వేటకి వెళ్ళాలంటే కొన్ని వందల లక్షల కర్రలు ఉపయోగిస్తేనే కానీ పడవ చేయలేరు. అలాంటి సొంత పడవలు ఉన్నాయి, వలలు ఉన్నాయి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. అన్నిటి కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, వలలు విడిచిపెట్టేశాడు, ఓడలు విడిచిపెట్టేశాడు, అన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించడానికి సిద్ధపడ్డాడు పేతురు. శిష్యులందరూ కూడా అలాగే వెంబడించారు. ఒకరోజు పొట్టి చెక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఏంది? వడ్డీ వ్యాపారం. పొట్టి చెక్కయ్య వడ్డీ వ్యాపారం. రూపాయికి 4 రూపాయలు వసూలు చేస్తాడండి అతను. చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, ఇంకా పైన చక్ర వడ్డీలు ఉంటాయి. ఆ వడ్డీలన్నీ కలిపి రూపాయికి 4 రూపాయలు వేసి వడ్డీ వ్యాపారం చేస్తూ అతను చాలా సంపాదించేశాడు. స్టేలు కట్టేశాడు. చాలా కోటీశ్వరుడు అయిపోయాడు. చాలా అద్భుతంగా జీవిస్తున్న వ్యక్తి. కానీ ఒక రోజు దేవుడు అతన్ని కలుసుకున్నాడు. యేసుక్రీస్తు కలుసుకున్నాడు. ఆయన కలుసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే, కొట్టుడు కదా మరి, జనసమూహం యేసుక్రీస్తు కనపడతలేదని చెప్పి చెట్టు ఎక్కేశాడు. మేడి చెట్టు ఎక్కిన తర్వాత ఆ చెట్టుని అంజూరపాకులు కప్పేసుకుని ఆ చెట్టు పక్కన ఎక్కడో దాక్కున్నాడు. ఎవరు కనపడతలేదు. ఆ చెట్టు పైన ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలియదండి. ఒకవేళ చెట్టు పైన ఉన్నాడు, బయట అందరూ చూస్తే అవమానం పాలైపోతాడని చెప్పి ఆకులని కప్పేసుకున్నాడు. నేరుగా యేసుక్రీస్తు వెళ్తా చెట్టు దగ్గర ఆగి పైకి చూసి జక్కయ్య కింద దిగి అన్నాడు. జక్కయ్య కింద దిగంటే ఆయన వెంటనే ఆ యొక్క పడేసి, అసలు ఆయన ఎక్కుతున్న కూడా ఎవరు తెలీదు, ఎవరు చూడలేదు కూడా. ఈయన ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు చూశాడో ఎవరికి తెలియదు. కానీ పేరు పెట్టి మరి ఆయన పేరు ఎవరికి తెలియదు. ఈయన యేసుక్రీస్తు అక్కడికి వచ్చి పేరెట్టి పిలుస్తున్నాడు, జక్కయ్య చెట్టు దిగి త్వరగా దిగిరా అంటున్నాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో వెంటనే ఆ అంజూరపు చెట్టు ఆకులను పక్కకెండేసి కిందకి వెంటనే దిగొచ్చేసి యేసుక్రీస్తు పాదాల మీద పడిపోయి పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ అతను ఏం చేస్తున్నాడంటే, నా ఇంటికి రాని ఆహ్వానిస్తున్నాడు అన్నాడు. వెంటనే ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి శుభ్రంగా భోజనం పెట్టాడు యేసుక్రీస్తుకి. వెంటనే యేసుక్రీస్తు ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా అలా కూర్చున్నాడు. అంత ఇతనే అడవిడి చేసేస్తున్నాడు. భోజనం పెట్టాడు, అన్ని చేశాడు. మళ్ళీ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నేను వడ్డీ వ్యాపారం చేశాను, రూపాయికి 4 రూపాయలు వసూలు చేశాను. ఇప్పుడు 4 రూపాయలు కాదు, రూపాయికి 10 వంతులు చెప్పిన ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాను. ఎంతైతే వ్యాపారం చేశానో అంత ప్రజలందరికి ఇచ్చేస్తాను. నా పాపాన్ని క్షమించు ప్రభు అని చెప్పి మొత్తం అంతా కూడా అందరికి పనిచేసి యేసుక్రీస్తు పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి, ఇతడును అబ్రహాం కుమారుడే, నేడే ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు వరకు రకరకాలుగా జీవించాడు వ్యక్తి. చాలా వడ్డీ వ్యాపారం చేసి నేను ధనవంతుని, చాలా కోటీశ్వరుని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క మెల్లని స్వరం విన్నాడో, ఆ యొక్క మాధుర్యమైన స్వరం అతను విన్నాడో, అతని లోన ఆటోమేటిక్ గా మారు మనసు అనేది వెళ్ళిపోతా ఉంది. ఈ విధంగా
12 మంది శిష్యులు ఆయనకి ఏర్పాటు చేసుకుని ఆయన వెళ్తున్నప్పుడు ఏమి ఆధారం చేసుకుని వాళ్ళు వెంబడించారండి? ఏమండి, యేసు క్రీస్తుని ఏం ఆధారం చేసుకుని వాళ్ళు వెంబడించారు? ఆయన ఎవరైనా వెంబడించారు? దేనికోసం వెంబడించారు? పడవలు వదిలేయడం మాటల, కోట్ల ఆస్తిని వదిలేయడం మాటల, వలలు వదిలేయడం మాటల, కుటుంబాలు వదిలేసి ఆయన వెంబడించడం మాటల. ఇప్పుడు మనం వదలమనండి, చిల్లికి అవ్వకూడదు వదులుకోలేమ్మా, చిల్లికి అవ్వకూడదు వదులుకోలేము. అంత కష్టమైపోతుంది మనకి, అంత భారం అయిపోతుంది మనకి. దేవుని మాటను తీసుకుని ఆ రోజు అబ్రహాము నీ కుమారుని వధించే అంటే వధించడానికి కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడు. సెట్రెక్ మేసక్ అబేద్నెగోలు ఆ అగ్నిలో తూకేమని దూకేశారంతే. ఆ శిష్యులు దేని కోసం అన్ని వదిలిపెట్టుకుని యేసుక్రీస్తుని దేనికి వెంబడించారు? అందుకే యేసుక్రీస్తు అన్నాడు, తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించకపోతే నాకు పాత్రుడు కదా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన వెంబడించాలంటే మనం కొన్ని వదులుకోవాలి. ఆయన నచ్చని వాటిని వదులుకోవాలి. ఆయన ఏదైతే వదులుకోమన్నాడో దాన్ని వదులుకోవడానికి సిద్ధపడాలి. ఎప్పుడైతే ఆ విధంగా సిద్ధపడామో అప్పుడు మనం వాడుకుంటాడు దేవుడు, అప్పుడు మనం దీవిస్తాడు దేవుడు. పేతురు అన్నాడు ఒకసారి, ప్రభువా మా కుటుంబాలు వదిలేసాం, మా ఆస్తులు వదిలేసాం, మా అంతస్తులు వదిలేసాం, అన్ని వదిలి వెంబడించాం, మాకు ఉపయోగం ఏంటి అన్నాడు పేతురు గారు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు తెలుసండి, పేతురు నువ్వు అన్ని వదులుకున్నావు మంచిదే, హ్యాట్స్ ఆఫ్. దానికి ఫలితం ఏంటో తెలుసా? పరలోకంలో 12 సింహాసనాలు ఉన్నాయి. ఆ 12 సింహాసనంలో ఒక సింహాసనంలో కూర్చుంటావు. ఆమేన్, హల్లెలూయా. అంటే భూమి మీద సమస్తాన్ని వదులుకున్నందుకు పరలోకంలో దేవుడు సింహాసనాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నోవహు అంటే 2 ఎకరాల పొలం ఉందంట. నోవహుకు 2 ఎకరాలు ఉందంట పొలం. 2 ఎకరాల పొలం అమ్మేసి ఆ అమ్మిన డబ్బులతో చేశాడండి ఓడ. 2 ఎకరాల పొలం అమ్మి ఆ అమ్మిన డబ్బులతో చేశాడు ఓడ. ఆ ఓడంతా కట్టిన తర్వాత జలప్రలయం వచ్చింది. మొత్తం ఆ జనస్త్రం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేసింది. ఒడ్ల గింజల్లో తేలిపోయి చచ్చిపోయారు జనాలందరూ కూడా. ఇప్పుడు ప్రపంచం అంతా ఖాళీ అయిపోయింది. నా భూమిలో ఇది నాది, ఇది నా ఇల్లు, ఇది నా స్థలం, ఇది నా భూమి అని కొట్టుకుని లాక్కునోడు ఎవరు లేడట. అందరూ చచ్చిపోయారు. 2 ఎకరాలు ఖర్చు పెట్టి ఆ యొక్క ఓడను తయారు చేసినందుకు దేవుడు అంట నోవహుకు ప్రపంచం ఇచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచం అంతా నోవహుదే. ఎక్కడికి వెళ్ళి అడుగు పెట్టిన ఆయనదే. ఏ భూమిలో ఏ పర్వతం మీద వెళ్ళిన ఆయనదే. ఎందుకు? 2 ఎకరాల భూమి అమ్మినందుకు. దేవుని చిత్తం కొరకు 2 ఎకరాల భూమి అమ్మాడు, ప్రపంచాన్ని ఇచ్చేసాడు దేవుడు. పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించాడు, పరలోకంలో సింహాసనం ఇచ్చేసాడు దేవుడు. అంటే ఖచ్చితంగా నిన్ను ఉపేక్షించుకొని ప్రతిదాన్ని వదులుకొని దేవుడికి నచ్చని కార్యాన్ని వదిలిపెట్టి దేవుని వెంబడిస్తే దేవుడు నీకు ఏదో ఇవ్వబోతా ఉన్నాడో. హల్లెలూయా. ఖచ్చితంగా ఏదో ఇవ్వబోతా ఉన్నాడు నువ్వు వెంబడిస్తే. ఎందుకు ఈరోజు వాక్యం కాదు మనం కాంతి నా పొద్దున ఎందుకు చెప్తున్నాం? మనకి ఏమిస్తాడో తెలియదు. ఏ గవర్నమెంట్ వచ్చి రేషన్ కార్డు తీసేస్తున్నావు అంటే నీకు రేషన్ పో, నువ్వు క్రైస్తవులో ఉన్నావు అన్నాడు అనుకోండి, నువ్వేం చేస్తావు? అదే అలా గారు అలా మాకు రేషన్ కార్డే కావాలండి. దేవుడు తర్వాత చూద్దామండి. దేవుడు కనపడతాడు, కనపడకపోతాడు, చూపుతాడు, చదువుకోవట్లేదు. మాకు రేషన్ కార్డు లేకపోతే మా పిల్లల కోరిక ఏమైపోతావు, మా జీవితాలు ఏమైపోతాయి అంటాం. లేక నీ ఆధార్ కార్డు తీసేస్తానంటాడు, లేక నీ ఇల్లు లాగేసుకుంటాడు, లేక నీ యొక్క సంస్థను లాగేసుకుని నీకు వంటలు చేసేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? మరి బాబు నీకు దండం పెడతా, నాకు వద్దు బాబు, క్రైస్తవం వద్దు, ఏమి వద్దు అని చెప్పి వదిలేసిపోతావా? సెట్రెక్ మేసక్ అబేద్నెగోలు అలాగే లాగేసుకున్నారండి. చివరికి వాళ్ళు వంటం చేసేసారు. వంటం చేసేసి ఇంకా నేను చంపేస్తాం, అగ్నిలో వేసేస్తాం అంటున్నారు. అంతే. ఏమన్నారు తెలిసిల్లు? ఓయ్ నెబుకద్నెజరు, నీవు మమ్మల్ని చూసినా చూడకపోయినా పర్లేదు, నువ్వు మమ్మల్ని చంపినా చంపకపోయినా పర్లేదు, నువ్వు ఏం చేసినా పర్లేదు, కానీ నీ ఆజ్ఞ మాత్రం లోగడం. నువ్వు అగ్ని వేసుకుంటావు, వేసుకో. 7 ఎంతలు చేసుకుంటావా చేసుకో, నువ్వేం చేసుకుంటా పర్లేదు. మా దేవుడు రక్షించకపోయినా మేము వాక్యంతో నిలబడతాం. ఆమేన్, హల్లెలూయా. మా దేవుడు రక్షించకపోయినా మేము మాత్రం నీకు మాత్రం లోబడం. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసం చూడండి.
మమ్మల్ని కాపాడమని పర్లేదు మా దేవుడు, మమ్మల్ని రక్షించకుండా పర్లేదు కాదు మా దేవుడు, చచ్చిపోతాం కానీ నీ దానికి మాత్రం లోపడమంటున్నారు. జస్ట్ చిన్న రేషన్ బాటికి వెళ్ళి పడిపోతాం మనం ఇక్కడ. అంటే మన ఆలోచనకి వాక్యం యొక్క ఆలోచనకి డిఫరెన్స్ చూడండి, మన తలంపులకి వాక్యం యొక్క తలంపులకి డిఫరెన్స్ చూడండి. అందుకన్నాడు యేసుక్రీస్తు, నీ ఆలోచనకు నా ఆలోచనకి ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందన్నాడు. అంటే అవసరాల కొద్ది మనం ఒగ్గేస్తాం చేతులు, అవసరాలను బట్టి మనం పడిపోతాం చేతులు. కానీ దేవుడు అలా పడ్డాడు, దేవుడు అలా రాజీ పడ్డాడు. దేవుడు అలా రాజీ పడేవాడు కాదు, ఆయన రాజీ పడ్డు, తన పిల్లలు కూడా రాజీ పడినాడు. ఎవరైతే రాజీ పడకుండా వాక్యాన్ని వెంబడిస్తున్నారో వాళ్ళే చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎప్పుడైతే పరిచయం చేశాడో యేసుక్రీస్తుని వెంబడించడానికి వీళ్ళు వెళ్ళారు. ఆ రంగు రూపం గుర్రు పిల్లను చూపించి ధర్మశాస్త్రం చెక్ చేసుకున్నారు వాళ్ళు. యోహాను చూపించిన ఆ వ్యక్తిని ధర్మశాస్త్రంలో చెక్ చేసుకుని ఆ లోక పాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెలు ఈయనే కన్ఫర్మ్ చేసుకున్నారండి. యోహాను చెప్పాడు, ఇగో ఈయనే లోక పాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెలు అని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ధర్మశాస్త్రం చెక్ చేసుకున్నారు. అంటే మా బలులన్నీ నిలిచిపోతే ఒకే ఒక బలితో ఈ యొక్క నైవేద్యాలు ఆగిపోతాయి, బైబిల్లో ఆగిపోతాయి. ఈయన లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెలు ఈయనే అని నమ్మి వాళ్ళు వెంబడించారు. హల్లెలూయా. ఒక పాస్టర్ మీకు వాక్యం చెప్తున్నాడు అనుకోండి, ఒక పాస్టర్ మీకు వాక్యాన్ని వివరిస్తున్నాడు అనుకోండి, అవి లేఖనాలతో మీరు చెక్ చేసుకుని పరిశీలించుకొని అవి అలా ఉన్నవో లేవో పరిశీలించి చూసుకొని ఖచ్చితంగా అవి సత్యం అయితే దాన్ని వెంబడించాలి. అది దేవుడు ఖచ్చితంగా వాగ్దానం అయితే దాన్ని వెంబడించాలి. దాన్ని ఖచ్చితంగా దాన్ని పట్టుకొని ఇది సత్యము అని తెలిసిన తర్వాత దాన్ని వెనకడుగేసి వెంబడించకుండా వెనక జారిపోతే అక్కడి నుంచి నీ పాపాలు లెక్కించబడతాయి. మీకు ఒక విషయం చెప్పనండి, ఒక అద్భుతమైన మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే, ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి పుట్టిన తర్వాత పాపాలు చేస్తాడండి. ఎందుకంటే జన్మ తరహా పాపం, జన్మ తరహా పుట్టుకతోనే పాపి కనుక కాబట్టి తప్పులు చేస్తాడు, పాపాలు చేస్తాడు, అన్నీ జరుగుతూ ఉంటాయి. అతను ఒక ఏజ్ వచ్చే వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. ఈ పాపాలన్నీ కూడా దేవుడు లెక్కించడండి. నువ్వు వ్యభిచారం చేసిన దేవుడు లెక్కించడు, నువ్వు తప్పులు చేసిన దేవుడు లెక్కించడు, నువ్వు ఎటువంటి పాపం చేసినా దాన్ని లెక్కలోకి తీసుకోవడం దేవుడు. ఎలాంటి పాపానికైనా దేవుడు క్షమాపణ ఇస్తాడు. కానీ దేవుడు ఒకనొక రోజు నేను కలుస్తాడు. ఈ భూమి మీద ఉండగానే దేవుడు ఏదో రూపంలో, ఏ పాస్టర్ రూపంలోనో, లేకపోతే ఏ మనిషి రూపంలోనో, ఏ సువార్థికుల రూపంలోనో, ఏ బోధకుల రూపంలోనో, ఏ అపోస్తుల రూపంలోనో, ఏదో రూపంలో దేవుడు నేను కలుసుకుంటాడు. ఆ కలుసుకున్నప్పుడు నువ్వు తిరస్కరిస్తావు చూసారు, అప్పటి నుంచి నీ పాపం లెక్కించబడతాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడని, ఎన్ని అతిక్రమాలు చేసినా, ఎన్ని వ్యభిచారాలు చేసినా, ఎంతగా నువ్వు ప్రయాసపడి తప్పులు చేస్తున్నా సరే దేవుడు క్షమించేస్తాడు. కానీ నీవు యేసుక్రీస్తుని కలుసుకున్న తరువాత కూడా పాపాన్ని కంటిన్యూ చేస్తే అప్పటి నుంచి నీ పాపాలు లెక్కించబడతాయి. అది ఎలాగో నేను చెప్తాను చూడండి. ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి, చిన్న బోరుడు, 20 సంవత్సరాల కుర్రోడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఆయన మెస్సేగా భూమిపై తిరుగుతున్నాడు. ఏడ్చిన వీధులాంట తిరుగుతూ గుంటోలు కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డోలు చూపిస్తున్నాడు, చనిపోని లేపుతున్నాడు, మోగోళ్ళకి మాటిస్తున్నాడు, చనిపోని లేపుతున్నాడు. చాలా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక 20 సంవత్సరాల కుర్రోడు, 20-25 సంవత్సరాల కుర్రోడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, సద్బోధ కూడా నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం చేయాలన్నాడు. యేసుక్రీస్తుని ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడంటే, నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం చేయాలన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాం కదా, మోషే ద్వారా ధర్మశాస్త్రం మీకు ఉన్నది కదా, ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం 10 ఆజ్ఞలు ఇచ్చారు మీకు. మోషే 10 ఆజ్ఞలు మీకు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఏముంది? మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడని యెహోవాను తప్ప వేరొక దేవుడు నువ్వు పూజించకూడదు. ఫస్ట్. రెండోది, నీ దేవుడని యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 2. మూడోది ఏంటి? నీ తల్లిదండ్రులను సన్మానింపుము.
4వది అబద్ధం ఆడవద్దు, 5వది నరహత్య చేయవద్దు, 6వది పొగ తాగవద్దు, 6వది 7వది నీ శత్రువుని ప్రేమించండి. ఇలాగ మొత్తం 10 ఆజ్ఞలు ఆయన జారీ చేశాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, అయ్యా మోషే ద్వారా నీకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కదా, 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కదా, ఈ 10 ఆజ్ఞలు నెరవేర్చుకో అన్నాడు. ఈ 10 ఆజ్ఞలు నెరవేర్చమన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఈ యువకుడు 25 సంవత్సరాల యువకుడు, నేను చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు నెరవేరుస్తూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను 10 ఆజ్ఞల్లో తిట్ట. సండే స్కూల్ టీచర్ నేను సండే స్కూల్ టీచర్ని. చిన్నప్పటి నుంచి కూడా నేను 10 ఆజ్ఞలు నెరవేరుస్తూనే ఉన్నాను. తల్లిదండ్రుల గారిని సన్మానించాను, అబద్ధం ఆడలేదు, మోసం చేయలేదు, దొంగతనం చేయలేదు, నేను పొగ తాగను, ఏం చేయను, నా దేవుడిని పూజిస్తున్నాను, నా దేవుడిని ఆరాధిస్తున్నాను, ఆయన నామని వ్యర్థంగా నేను మాట్లాడలేదు, అన్ని పాటించేస్తున్నాను అన్నాడు. సరే బాబు, నువ్వు అన్ని పాటించావు, సరే కరెక్టే, అయితే నీకు పొదువుగా ఉందన్నాడు. ఏంటంటే ఇతను పరమ పిసినారి. ఎలాంటోడంటే సంపాదించడంలో తిట్ట, అన్ని చేయడంలో తిట్ట, అన్ని చేయడంలో మంచి ఆజ్ఞలు పాటించడంలో కూడా గొప్పోడు మునగాడని పేరు తెచ్చుకున్నాడు. కానీ పరమ పిసినారండి ఇతను. పక్కోడు కూడా పోపెట్టడు. అలాంటి అనమాట. చాలా భయంకరమైన స్వభావం అతనిలో ఉంది. పిసినారితనం చాలా భయంకరం అండి. అది లోబి. బైబిల్ ఏమన్నాడంటే, బైబిల్ దాన్ని లోబి అన్నాడు. లోభత్వం అది చాలా భయంకరమైన డెవిల్ అండి. అది ఆ పిసినారితనం అనేది భయంకరమైన దెయ్యం అనమాట. ఇప్పుడు దెయ్యం మాత్రం పట్టేసింది ఎవరిని? యువకుల్లో దెయ్యం ఉంది. నీకు కొదువుగా ఉందయ్యా, నీకున్న సమస్తమును పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అంటే అతను ఏం చెయ్యకూడదని పక్కన బందీగా హృదయంలో భయంకరంగా బలంగా నిర్ణయం తీసుకున్నాడో దాన్ని చేయమన్నాడు దేవుడు. ఏమన్నా హల్లెలూయా, ఏమంటే అవుతుంది? అది అవుతుందా? అతను ఏది చేయకూడదని హృదయం బలంగా నిర్ణయం తీసుకున్నాడో దాన్ని చేయమన్నాడు వచ్చి దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా దాన్ని అలాగే చేస్తాడండి. దగ్గరకు వచ్చి చాలా మంది నేను యేసుక్రీస్తుని నమ్మనని చెప్పి చర్చిలోకి వచ్చి జనాలు కొట్టేసిన వాళ్ళు కూడా క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉన్నారు. మార్చేస్తారు కదా దేవుడు. ఎంత వ్యతిరేకిస్తారో తర్వాత అంత ప్రతిమలుకుంటారు. అంటే నువ్వు ఏది చేయకూడదని బలంగా నీ హృదయంలో నిర్ణయం తీసుకుంటావో దాన్నే చేయిస్తాడు దేవుడు. అంత మహోన్నతమైన దేవుడైనా నువ్వు చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటావు నీ మైండ్లో, కానీ దేవుడు దాన్నే చేయమంటాడు. ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి దాన్ని చేయమన్నాడు. నీ ఆస్తి అంతా కూడా పేదలకు ఇచ్చేయమన్నాడు. పేదలకు ఇచ్చామంటే ఈయన అన్నాడు, ఏంటి అంటే నీకు కాళ్ళు చెప్పులు లేవు, అంగీ ఏమో మాసిపోయింది, చెమటలు పట్టేసి ఉన్నాయి, నీలాగే నన్ను కూడా చెప్పులు లేకుండా ఇలాగ ఒక పేద వ్యక్తిలా తిరగని చెప్తావా? అంటే నాకు ఉన్నదంతా అమ్మేసి ఎలగిచ్చేసి నేను ఒక పేదవాడిని అయిపోయి తిరగడం నీకు ఇష్టమా? అలాంటి వ్యక్తి దేవుడు కాదు. అంటే నువ్వు దేవుడు కాదు, అంటే నువ్వు మెస్సేవ కాదు, నేను వెంబడించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మొఖం చేదరించుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ యేసుక్రీస్తుని అతని జన్మలో ఎప్పుడు కూడా దర్శించలేదట, ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని చూడలేదంట. అంటే నన్ను పేదోడిగా చేసేయడం దేవుడు వంతైతే అతను దేవుడు కాదు అనుకున్నాడు. ఇతను ఏమనుకున్నాడంటే, నన్ను పేదోడిగా చేసే దేవుడు అయితే ఆయన దేవుడు కాదు. దేవుడు అంటే అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, నన్ను అన్నిటికంటే పైగా ఉంచుతాడు, అందరికంటే ధనవంతుడిగా ఉంచుతాడు, అన్నిటికంటే హెచ్చుగా ఉంచుతాడు. చాలా మంది అనుకుంటారు నిజమైన దేవుడు అంటే ఏంటంటే ఇల్లు ఇవ్వడం, కారు ఇవ్వడం, డబ్బు ఇవ్వడం, పేరు ఇవ్వడం, ప్రతిష్ట ఇవ్వడం, పలుకుబడి ఇవ్వడం, అది అనుకుంటారు. నిజమైన దేవుడు అంటే అది అనుకుంటారు. ఆ లిస్టులో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరండి? ఈ ధనవంతుడు. అంటే ఇలాంటి పొజిషన్లో ఉంచగలిగిన దేవుడు ఒక పేదోడికి చేసేయడం అంటే దేవుడు కాలేదు అని చెప్పి అతను పక్కనెట్టేసి మళ్ళీ ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని వెంబడించలేదట. అతను వెళ్ళాడు, యేసుక్రీస్తుని ఉద్దేశించిన తర్వాత అతను చాలా డెవలప్మెంట్ అయిపోయాడట. ఫ్యాక్టరీల మీద ఫ్యాక్టరీలు కట్టేశాడట, ఇల్లుల మీద ఇల్లు కట్టేశాడట, స్టేజ్ల మీద స్టేజ్లు కట్టేశాడట. విస్తారంగా మొత్తం అంత డబ్బు అంతా సంపాదించుకుని
అతను కూర్చుని తింటే 10 తరాలు కూర్చుని తిన్నా తరగదట. ఏమండి, అతను కూర్చుని తింటే 10 తరాలు కూర్చుని తిన్నా తరగదట. అంత సంపాదించేసాడు. యేసుక్రీస్తుని వదిలేసిన తర్వాత యేసుక్రీస్తుని వదిలేసి సంపాదించి అతను ఇంకా ముసలోడు అయిపోయాడు. యవ్వనాది ఇంచుమించు నడి వయసులోకి వచ్చేసాడు. 50-60 సంవత్సరాలకు వచ్చేసాడు. సంపాదన ఏమో ఎంత తిన్నా తరగని, లెక్క పెట్టలేని, ఎంతమంది పనులు ఉన్నా ఎంత లెక్క పెడుతున్నారో, ఎవరెంత తిన్నారో ఎవరికి తెలియదు. అలాగే ఎదిగిపోయాడు. ఇప్పుడు అతను ఏం చేయడం తెలుసండి, 2 కాళ్ళు పైకెట్టి మంచం మీద కొడుకుని 2 కాళ్ళు పైకెట్టేసి శుభ్రంగా తాగుతూ ఆయన అంటున్నాడంట, నా ప్రాణమా నీకు విస్తారమైన సంపాదించాను, నువ్వు ఎన్ని తరాలు కూర్చొని తిన్న తరగని నిధి నీకు ఉన్నది, నువ్వేం కంగారు పడుకు నా ప్రాణమా, తిను తాగు సుఖించు, నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి, అంత నీదే అన్నాడంట. ఆ క్షణంలోనే దేవుడు వచ్చాడు. ఎప్పుడు 20 సంవత్సరాల్లో దర్శించిన దేవుడు ఇప్పుడు అప్పుడైతే కృపయోడకు వచ్చాడు, కృపతో చేశాడు. ఇప్పుడు తీర్పు తెచ్చడానికి వచ్చేస్తున్నాడు. 20 సంవత్సరాల వయసులో కృపనిద్దకు వచ్చాడు, త్రో చేశాడు. ఇప్పుడు 58 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి ఆయన ఏం చేస్తున్నాడంటే తీర్పు తెచ్చడానికి వస్తున్నాడు. తీర్పు తెచ్చడానికి వచ్చి ఏమన్నాడు తెలుసా, దాన్ని టైం అయిపోయింది, సంపాదించిన ఆస్తి ఏమైపోయింది, సంపాదించిన గిల్లేమైపోయినాయి, నిధేమైపోయింది, అవన్నీ ఏమైపోయినాయి, వచ్చి అన్నాడు. వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయి సరాసరి ఎక్కడ పడ్డాడు తెలుసండి, చచ్చిపోవడం. ఇంకా గొప్ప విషయం చూడండి, ఇక్కడ చచ్చిపోవడం. అతను ఎన్నో చర్చలు కట్టాడు, ఎంతోమంది పాస్టర్లు చేశాడు, ఎంతోమంది పాస్టర్లు జీతాలు ఎత్తున్నాడు కూడా, ఎన్నో సంఘాలు కూడా నడుపుతున్నాడు. అతనికి ఎన్నో డబ్బు ఇస్తుంటే పాస్టర్లు ఎంతమంది 3 మంది వస్తారు. డబ్బు ఇస్తుంటే 4 మంది పాస్టర్లు వస్తారు సంఘాలకి, జీతగాలు. డబ్బు ఇచ్చి సంఘాలు నడుపుతున్నాడు, పెద్ద సేవకులు నడుపుతున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఈ పాస్టర్లు అందరూ, డబ్బులు తీసుకున్న పాస్టర్లు అందరూ ఉంటారు కదండి, ఈ పాస్టర్లు అందరూ కలిసి పాట పాడుతూ ఆయన్ని టేకు చెక్క తయారు చేసి ఆ సమాధి పెట్టి ఆ యొక్క సెంట్లు జల్లి, అత్తర జల్లి, సన్నపు నార వస్త్రాలు చుట్టి పాట పాడుతున్నారంట. ఏమని పాడుతున్నారు, పరలోకము నా దేశము అంటారు. అంటే ఇతను ఎక్కడికి వెళ్ళిపోడుగా, పరలోకం వెళ్ళిపోడని చెప్పేసి సెంట్ జల్లుతా లక్షల మంది కార్లు తీసుకెళ్తూ పువ్వులు చల్లుకుంటూ డబ్బులు చల్లుకుంటూ ఎంతో అమోఘంగా తీసుకెళ్లి బరియల్ కార్యక్రమం చేశారట. సన్నపు నార వస్త్రాలు కట్టి పెట్లో పెట్టి, ఆ పెట్లో అతను అలా పెట్టి ఎంతో చేసి పువ్వులు చల్లి డబ్బులు చల్లి చేయవలసిందంతా చేశారట. కానీ అతను శవమైతే పెట్లో ఉంది, కానీ అతను లోపల ఉన్న ఆత్మ నేరుగా పాతాళం వెళ్ళిపోయిందంట. నేరుగా పాతాళంలో పడిపోయిందంట. ఆ పాతాళంలో పడిపోయి ఏడుస్తున్నాడు. ఇప్పుడు పైకి ఇలా చూసినప్పుడు అబ్రహాం కుడిపార్శ్వం కూర్చున్న లాజరు ఉన్నాడు. అబ్రహాం కుడిపార్శ్వం కూర్చుని లాజరు ఉన్నాడు. లాజరు ఏమంటాడు అనుకున్నారు, దరిద్రుడు, దిక్కుమొక్కు లేదు అతనికి. అతను కురుపులతో కుష్ఠరోగం వచ్చేసి కురుపులతో రసిగారుతూ భయంకరంగా ఉన్నాడు. అతనికి ఆ తింటాకి అన్నం లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఆ ధనవంతుడు తినేసి ఎంగిలాకి ఇలా విసిరితే ఆ ఎంగిలి మెతులు తినకూడట. ధనవంతుడు తినేసి ఎంగిలాకి ఇలా విసిరితే ఆ ఎంగిలి మెతులు తిని బతికూడట. అతను యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ యొక్క దారంట వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుని కలిశాడో అతను పాదం పట్టుకుని బతిమాలుకుని నిత్య జీవం పొందుకున్నాడట. ఎవరండి? లాజరు. పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడు, చాపలు చుట్టేసి రోడ్డు పక్కన నడేశాడు. సమాధి చేసి కూడా లేరు, అతనికి బరియల్ కార్యక్రమం చేసి కూడా లేరు. ఓ చేపలు చుట్టేసి ఓ పక్కన నడేశాడు. ఆ బాడీ కుళ్ళి అలాగ అయిపోయింది, అది పురుగులు పట్టేసి. కానీ అతను చచ్చిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే నేరుగా పరలోకం వెళ్ళి అబ్రహాం కుడిపార్శ్వం కూర్చోంది. ఈ ధనవంతుడేమో పాతాళం ఉన్నాడు. పాతాళను చూసి ఇలా చూసినాడికి కుడిపార్శ్వం లాజరు కనపడుతున్నాడు. లాజరు కనపడి ఏమంటాడు తెలుసండి, లాజరు, అబ్రహాము తండ్రి పోయిన అబ్రహామా, దయచేసి నీ పక్కన ఉన్న లాజరును పంపితే ఇటు బుద్ధి మారలేదు,
భూమి మీద ఉన్నప్పుడు తప్పడు కొడితే ఎవడో వచ్చి నీళ్ళు ఇచ్చివాడు, పాలు ఇచ్చివాడు, టీ ఇచ్చివాడు, భోజనం పెట్టివాడు. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత పాతాలను కూడా అలాగే తప్పడు కొట్టి లాగను పంపించి నాకు గొంతెట్టిపోతుంది నీ చుక్క ఇవ్వమన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, బాబు నీకు మాకు చాలా మధ్యలో పెద్ద అగాధం ఉంది, రావడం కుదరదు. నీదే అక్కడే మగ్గిపో. ఇది పరలోకం, అది నరకం. నీకు ఇవ్వబడింది అదే. నువ్వు భూమి మీద జీవించిన జీవితానికి బహుమానం ఏంటో తెలుసా? ఆ పాతాళం. దేవుని మహిమ కలుగును గాక. చూసారా, భూమి మీద ఉన్న యేసుక్రీస్తు మెస్సియా నిత్య జీవం ఇవ్వడానికి వస్తే అతను లోపం చెప్తే, అతను తప్పు చెప్తే అతని ముఖం నల్లగా మాడిపోయిందని. ఈరోజు ఒక పాస్టర్ పుల్పెట్ మొదటి నీ తప్పులు కానీ చెప్పాడంటే నీ ముఖం నల్లగా మాడిపోద్ది. తప్పులు సరి చేసుకోవడానికి బదులుగా దాన్ని సరి చేసుకుని దేవుడు ప్రార్థించి, ప్రభు నాలో ఈ పాపం ఉంది, దయచేసి నేను సరి చేసుకుంటానని బతిమాలడానికి బదులుగా నువ్వు దాన్ని పక్కన పెట్టి చెప్పవులే అని చూసేసి నిల్లవనుకో, ఆ ధనవంతుడికి వచ్చిన పరిస్థితి నీకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. పాపం చెప్పినప్పుడు నిజమైన క్రైస్తవుడు పశ్చాత్తాపడతాడు. తప్పును ఖండించినప్పుడు నిజమైన క్రైస్తవుడు దాన్ని ఒప్పుకుంటాడు, దాన్ని పశ్చాత్తాపడతాడు. కానీ కఠినమైన మనిషి ఏం చేస్తాడు తెలుసండి? దావీదు ఒకసారి పాపం చేశాడండి. నా సభ్యుడు దాటిపోతున్నానేమో, కానీ ఏమో దేవుడు ఇలా నడిపిస్తున్నాడు నాకు తెలియదు. దావీదు తప్పు చేశాడండి. తప్పు చేస్తే నాతాను వచ్చి ఏం తప్పు చేసాడు అనుకున్నారు? ఒక వ్యక్తిని యుద్ధంలో ఉంటే యుద్ధ సైనికుడు తన భార్యను మోహించి పెళ్లి చేసేసుకున్నాడు. ఆ భర్తను కూడా యుద్ధంలో పెట్టి చంపేశాడు దావీదు. అయితే నాతాను వచ్చాడు. నాతాను వస్తే నాతాను ఒక కథ చెప్తున్నాడు. రాజా, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఇంకొక వ్యక్తికి 1 గొర్రె ఉంది. ఈ 100 గొర్రెలు కలిగిన వాడు ఆ 1 గొర్రె కలిగిన వాడిని అతను చంపేసి ఆ గొర్రెను కూడా తెచ్చేసుకున్నాడు. దీన్ని బట్టి అతను ఏం చేయాలి, అసలు నువ్వు తీర్పు చెప్పు రాజా అన్నాడు. వెంటనే దావీదు మహారాజు సింహాసనం నుంచి బాగా ధైర్యంగా లేచిపోయి, ఎవడాడు నా వశంలో తీసుకురండి, ఇప్పుడే చంపుతాను అంటాడు. నా దగ్గర తీసుకురండి, అతనికి మరణమే గతి, రండి తీసుకురండి అన్నాడు. నా అతను సైలెంట్గా అన్నాడు, ఆ వ్యక్తి నువ్వే రాజా అన్నాడు. వెంటనే దిగాలుగా పడిపోయి ఆ కుర్చీ మీద పడిపోయి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి మొదలుకొని 40 రోజులు అన్నం తినలేదు. ఆ రోజు నుంచి మొదలుకొని 40 రోజులు దావీదు అన్నం తినకుండా ఆ పశ్చాత్తాపడి పరుపు తేలిపోయిలా ఏడుస్తూనే ఉన్నాడు. పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు. ప్రభు నన్ను క్షమించు. రోజుకి ఆ యొక్క ఎన్నో మార్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ 8 మార్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుడు క్షమించలే, సాష్టాంగ పడ్డాడు. ఏమని చెప్పాడు తెలుసండి? నువ్వు ఆ పాపం చేసిన దాన్ని బట్టి నీ కుటుంబం అంతా చెదిరిపోదు, నీ కుమారులే నీకు శత్రువులు అయిపోతారు, నీకు పుట్టిన మొట్టమొదటి బిడ్డ చచ్చిపోతాడు అని చెప్పినప్పుడు బిడ్డ చచ్చిపోయాడు, తన కుమారులు శత్రువులు అయిపోయాడు, అతని దేశానికి తరివేశారు పిల్లలే. ఆ విధంగా దావీదు ఒలివ కొండ దగ్గరికి ఏడుస్తూ పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దేవుడు మరలా క్షమించి ఆ యొక్క మల్లె సింహాసనం మరలా ఇచ్చాడు. అదే కాలంలో సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు ఉంటే సౌలుకు ఒక మాట చెప్పాడు దేవుడు, నువ్వు పలానా ప్రాంతం వెళ్ళి ఆ దేశాన్ని అంతా చంపేసి నరికేసి మొత్తం నువ్వు ఆ పిల్లలేవి పెద్దలేవి అన్ని కూడా చంపి రావాలని చెప్పాడు. ఈ సౌలు ఏం చేయాలి తెలుసండి? బలమని అన్ని తెచ్చుకుని, బలంగా ఉన్నాయన్నీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. సౌలు చెప్పాడు, సమయంలో చెప్పాడు ప్రవక్త, అయ్యా దేవుడు మార్గానికి వ్యతిరేకంగా ఉంది, దేవుడు చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి, దేవుడు ఏం చెప్పాడు నువ్వేం చేసావు, ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి సమూయేలు వెళ్ళిపోతుంటే సౌలు అనే వ్యక్తి సమూయేలుని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఒక ప్రవక్త వచ్చి చెప్తుంటే ప్రవక్తని చంపడానికి ప్రయత్నం చేశాడు ఈ సౌలు. అందుకే సౌలు చేసిన తప్పు ఎంతే, కానీ అతను భరించిన శిక్ష కొండంత ఉంది. కానీ దావీదు కొండంత పాపం చేశాడు. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు శిక్ష లేకుండా చేసేసాడు. చూసారా?
పశ్చాత్తాప పడడానికి పశ్చాత్తాప పడకపోవడానికి కారణం అది. దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క కాపరి, దేవుని యొక్క పాస్టర్ ఒక పాపాన్ని ఖండించి నీకు చెప్తున్నప్పుడు దాన్ని గనక సరి చేసుకోకపోతే, ముఖం చిన్నపుచ్చుకుని నువ్వు గనక వెళ్ళిపోతే చాలా భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది. కయ్యేను దేవుడు ఏంటి, నువ్వు చేసిన పాపం ఏంటి, నీ తమ్ముడిని ఎందుకు చంపావు, నీ తమ్ముడి యొక్క రక్తం మొరబెడుతుంది అని చెప్తే ఆ కయ్యేనంటే ముఖం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడు. ముఖం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడు ఎవరో, కయ్యేని సంతం వెళ్ళిపోతుంది. కయ్యేని సంతానం ఎప్పుడు కూడా పాపాన్ని ఒప్పుకోదండి. కయ్యేని సంతానం ఎప్పుడు కూడా పాపాన్ని ఒప్పుకోదు, చెప్పుకోవడం మీద పక్కపెట్టుకుంటుంది. అది కయ్యేని సంతానం. కానీ దేవుని యొక్క సంతానం ఎల్లప్పుడూ కూడా వాక్యానికి లోబడి మాట చెప్పును చేసి దేవుని మాట ప్రకారంగా వచ్చేసి వాళ్ళు పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొందుకుని దేవుని వాక్యంలో వారు దిల్లిపోతారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు వర్ధిల్లాలంటే ఆయన మాట చెప్పును చెయ్యాలి. ఆయన ఏం మాట పలుకుతూ ఉన్నాడు, ఆయన ఏం చెప్తూ ఉన్నాడు మనం ఖచ్చితంగా పరిశీలించాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏమన్నా అర్థమవుతుందా? వింటున్నారు కదండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఆంద్రేయ, యోహాను యేసుక్రీస్తును వెంబడించడానికి కారణం ఆ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను అయి ఉన్నాడు. ఈ చివరి కాలంలో దేవుడు మలాకి గ్రంథం 4:5 ప్రకారం 4:5 వచనాల ప్రకారం దేవుడు అన్యజనులను ఏలియా దగ్గరికి పంపిస్తున్నాడు. ఏలియా అన్యజనుల కొరకు వస్తా ఉన్నాడు. ఆ ఏలియా వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే అన్యజనుల యొక్క పాపాన్ని చూపించి, అన్యజనుల యొక్క తప్పుని చూపించి, అన్యజనుల యొక్క ఆ యొక్క అతిక్రమం అంతా చూపించి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏలియా ద్వారా అన్యజనుల యొక్క హృదయాలను అపోస్తుల బోధ వైపు తిప్పుతూ ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. అందరూ చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా కొన్ని విషయాలు ఇక్కడ గమనించండి. నేను కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాను నేను. ఇప్పుడు దేవుడు అన్యజనులను ఎలా పిలుస్తున్నాడంటే ఏలియా ద్వారా పిలుస్తున్నాడు. ఓ పాస్టర్ ద్వారానో, బిషప్ ద్వారానో చాలా రకాల సంఘాలు ఉన్నాయి. మొన్న సహోదరి సీతమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు, మనిషికో బోధ ఉందండి ఈరోజు, మనిషికో సంఘం ఉందండి ఈరోజు, రకరకాల బోధలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిజమే, 45,000 రకాల సంఘాలు ఉన్నాయి, 45,000 రకాల బోధలు ఉన్నాయి. జీడిఎం అని, బాప్టిస్ట్ అని, మెథడిస్ట్ అని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, పెంతెకోస్తు అని, ఎల్ఈఎఫ్ అని, బైబిల్ మిషన్ అని, ఏమండి రకరకాల సంఘాల నుంచి 45,000 రకాల సంఘాలు గవర్నమెంట్ చేత రిజిస్టర్ అయి ఉన్నాయి. అయితే దేవుడు ఈ 45,000 రకాల సంఘాలతో అన్యజనులు సంధించట్లేదు. కానీ ఎవరి ద్వారా సంధిస్తున్నాడు అన్యజనుల్ని? దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మలాకి గ్రంథం 4:5 మలాకి గ్రంథం 4:4 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను నేను పంపుదును. ఎవరు పంపిస్తున్నాడండి? ప్రవక్తయగు ఏలియాను పంపిస్తా ఉన్నాడు. అంటే యెహోవా నియమించిన భయంకరమైన ఉగ్రత దినం, 3వ ప్రపంచ యుద్ధం అని మేము వింటా ఉన్నాం. ఈ 3వ ప్రపంచ యుద్ధం ముందు రాకమునిపే అన్యజనులను ఏలియా దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏలియా అన్యజనుల దగ్గరికి రావాలి. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఏలియా అన్యజనుల దగ్గరికి వచ్చి ఏం చేయాలంటే అతను చేసిన పరిచయం ఏంటి? అతను చేసిన పరిచయం ఏంటండి? అక్కడ ఉంది చూడండి, 4:5 శపింపకుండానట్లు తిప్పును. యెహోవా నియమించిన దినం ఏదంటే మహాదినం, 3వ ప్రపంచ యుద్ధం అండి.
మూడో ప్రపంచ యుద్ధం. ఈ మూడో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది ముస్సోలిన్ ద్వారా, రెండో ప్రపంచ యుద్ధం అయింది హిట్లర్ ద్వారా. ఇప్పుడు మనం మూడో ప్రపంచ యుద్ధం జరిగే కార్యకాలంలో ఉన్నాం. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం ప్రపంచంలో స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అది స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రతి దేశము దానికోసం కాలు దూకుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో వైరుధ్యాలు, భయంకరమైన స్వచ్ఛత్వాలు, కొట్లాట్లు, భూ తగాదాలు, గనుల తగాదాలు, పెట్రోల్ తగాదాలు చాలా చాలా దేశాల మధ్యలో ఉన్నాయి. ఒక దేశానికి భూ తగాదాలు ఉన్నాయి, ఒక దేశానికి పెట్రోల్ తగాదాలు ఉన్నాయి, ఒక దేశానికి ఇంధనాల తగాదాలు ఉన్నాయి. రకరకాల తగాదాల మధ్యలో ప్రపంచం కొట్టుమిట్లాడిపోతా ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా మూడో ప్రపంచ యుద్ధంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఎవరో దానికి మూల పునాది వేస్తారంటే బైబిల్ చెప్తుంది రష్యా దానికి పునాది వేస్తుందని చెప్పింది. మూడో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడు రష్యా. ఈ తూర్పు దేశపు రాజు ఆ యొక్క ప్రపంచ దేశాల యుద్ధంలో నడిపించడానికి ప్రధాన కారకుడు అతనే ఆ యొక్క చిన్న చిన్న దేశాలన్నింటినీ ఉత్తర కొరియా, క్యూబా, రకరకాల దేశాలన్నింటినీ ప్రేరేపిస్తూ ఉన్నాడు అతను యుద్ధం చేయడానికి. అయితే ఈ ప్రపంచ యుద్ధం రాక మునుపు ఏలియా రావాలండి. ఏలియా రావాలి. ఏలియా ఎందుకు వస్తాడంటే పిల్లల హృదయాలను తండ్రులు తప్పిస్తాను. ఈ పిల్లలు ఎవరంటే అన్యజనులు అండి. అన్యజనులు పిల్లలు. ఈ తండ్రులు ఎవరంటే అపోస్తులై ఉన్నారు. ఎవరండి? ఈ పిల్లలు ఎవరంటే అన్యజనులు ఉన్నారు. ఈ తండ్రులు ఎవరంటే అపోస్తులై ఉన్నారు. ఎందుకు అపోస్తులు అయ్యారంటే అసలు మనకు అన్యజనులకు బైబిల్ చేతిలోకి వచ్చిందంటే, మనకు సువార్త అందిందంటే ఫస్ట్ సువార్త అందించింది ఎవరంటే అన్యజనులకు మనకి అపోస్తులు అందించారు. ఆయనే 12 మంది అపోస్తులను తయారు చేసుకుని సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందిన రక్షించబడతాడు, నమ్మని వానికి నేను శిక్ష విధిస్తానని చెప్పి దేవుడు 12 మంది శిష్యులను తయారు చేసుకుని ప్రపంచ దేశాలు సువార్తను పంపించాడు. హల్లెలూయా. అందుకే అందులో ఉన్న అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడంటే, నేను సువార్త వలన మిమ్మల్ని కంటిని అన్నాడు. నేను సువార్త వలన మిమ్మల్ని కంటిని అంటే ఆత్మీయంగా మనం కన్నాడు అతను. అంటే సువార్త ఆ యొక్క అన్యజనులకు ఎలా వచ్చిందంటే అపోస్తలుడైన పౌలు ద్వారా వచ్చింది. ఈ అపోస్తలుడైన పౌలు ద్వారా సువార్త అన్యజనులకు వచ్చింది కాబట్టి ఆత్మీయంగా వారి యొక్క సువార్త ద్వారా వీళ్ళు పుట్టారు కాబట్టి, క్రైస్తవులు అయ్యారు కాబట్టి ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరంటే అపోస్తులై ఉన్నారు. ఇజ్రాయేల్కి ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరంటే 12 మంది గోత్రకర్తలండి. ఇజ్రాయేల్ దేశానికి ఆత్మీయమైన తల్లిదండ్రులు ఎవరంటే 12 మంది గోత్రకర్తలు. మనకి ఆత్మీయమైన తల్లిదండ్రులు ఎవరు? అపోస్తులై ఉన్నారు. ఎవరండి? అందరూ చెప్పాలండి. నాకు నేను చెప్పుకుంటే పాఠంలా ఉంటుంది, మీకు కూడా విన్నారనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. నిజమైన క్రైస్తవులకి ఆది తల్లిదండ్రులు ఎవరండి? అపోస్తులై ఉన్నారు. ఎందుకంటే అపోస్తుల ద్వారానే సువార్త అనేది ప్రపంచానికి ప్రబలింది. ఇప్పుడు అందుకే ఈ యొక్క అన్యజనుల యొక్క హృదయాలు, పిల్లల యొక్క హృదయాలు తండ్రుల యొక్క హృదయాల వైపు తిరగారు, ఆ వైపు తిరగారు. అయితే క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు కూడా అన్యజనులు అపోస్తుల బోధన బట్టి నడిచారు. అపోస్తుల బోధ ఏంటి? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము, తర్వాత పాద పరిచర్య, ప్రభురాత్రి భోజనం, సంఘంలో స్త్రీ బోధించే అవకాశం వారు ఇవ్వలేదు, సంఘంలో పండుగలు పబ్బాలు ఏమి లేవు. సంఘం పొందుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయి ఉన్నది. సంఘం ఏం పొందుకోవాలండి? సంఘము పొందుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. 2 బాప్తిసాలు ఉన్న గుర్తుపెట్టుకోండి. ఒకటి నీటి బాప్తిస్మము, ఒకటి అగ్ని బాప్తిస్మం. యోహాన్ చెప్పాడు, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను మీకు, నా వెనక వచ్చినాడు ఇంకా శక్తిమంతుడు, ఆయన నీళ్లతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తానని చెప్పాడు ఆయన. అంటే అగ్ని బాప్తిస్మం ఉన్నది,
నీటి బాప్తిస్మం ఉన్నది. నీటి బాప్తిజం మనిషి ఇస్తే అగ్ని బాప్తిజం దేవుడు ఇస్తాడు. నీటి బాప్తిజం శరీరానికి అయితే అగ్ని బాప్తిజం ఆత్మకి. అందుకే బాప్తిజం పొందిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు అయిపోరు. బాప్తిజం పొందిన చుట్టలు మామూలే, బీడీలు మామూలే, బూతులు మామూలే, సినిమాలు మామూలే, వ్యభిచారాలు మామూలే, దొంగతనాలు మామూలే, అన్ని పోకిరి శాస్త్రాలన్నీ మామూలే. బాప్తిజం పొందుతారు కానీ చీకట్లో చేయాల్సిన కార్యాలన్నీ చేసేస్తూ ఉంటారు. అబద్ధమాడిగా అబద్ధమాడుతూనే ఉంటారు, మోసం చేసి మోసం చేస్తూనే ఉంటారు. ఏది చేయాల్సిన శ్రమలా చేసేస్తారు కానీ పైకి మాత్రం క్రైస్తవేమో అని ఓటు పెట్టుకుంటారు. వాళ్ళ జీవితంలో ఏమాత్రం మార్పు ఉండదు. వాళ్ళ జీవితంలో ఏమాత్రం కూడా కనీసం మార్పు ఉండదు. కానీ ఎప్పుడైతే ఆత్మలో బాప్తిజం పొందుతాడో వ్యక్తి, అప్పుడు అతని జీవితం మారుతుంది. అంటే ఒక వ్యక్తిని మార్చేది దేవుడు ఎప్పుడు? ఆత్మలో బాప్తిజం ఇచ్చినప్పుడు. పాస్టర్ బాప్తిజం ఇస్తాడు కానీ పాస్టర్ ఇచ్చిన బాప్తిజం మార్పు కాదు. నీటి బాప్తిజం ఎవరు మార్పు చెందరు. బాప్తిజం పొందిన ఈ రోజు బాప్తిజం ముందు రేపు తాగొచ్చు, ఈ రోజు బాప్తిజం ముందు రేపు వెళ్ళి రకరకాలుగా జీవించవచ్చు, రకరకాలుగా నడవచ్చు. వాళ్ళ జీవితంలో ఏం మార్పు ఉండదు. కానీ ఎప్పుడైతే ఆత్మ బాప్తిజం పొందుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో మార్పు ఉంటుంది. ఎందుకని? ఆత్మ బాప్తిజం అంటే ఆత్మలో దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఆత్మకు ఎవరు వచ్చారండి? దేవుడు వచ్చాడు. దేవుడు వస్తే టీవీ చూస్తాడు వెళ్ళి. ఏమండి? దేవుడు వచ్చి దేవుడు నటించుకోడు అనుకోండి, నటించుకొని చూస్తాడు. అవునా? నటించుకోడైతే నటించుకొని చూస్తాడు. నటించిన దేవుళ్ళు నటన లేదు కాబట్టి వెళ్ళి నటించుకొని చూడటం. టీవీలో జరిగేది అంత ఏంటి? నటన కదండి. ఆ డబ్బుల కోసం అది చెప్తాడు. మనం టైం స్పెండ్ చేసి దాన్ని చూస్తాం, అది నటన. లేకపోతే బూతులు మాట్లాడతాడు. దేవుడు వచ్చి లోపల ఉన్న బూతులు మాట్లాడతాడండి. దేవుడు వచ్చి లోపల ఉండి సిగరెట్ తాగుతాడా? దేవుడు వచ్చి లోపల ఉండి బాందీ తాగుతాడా? దేవుడు లోపల ఉండి అసూయ పడతాడా? దేవుడు లోపల ఉండి కల్మసం అంతా బయటికి ఎలగలుగుతాడా? చేయలేడా పని. హృదయం నిండిన వాడిని నోరుని బట్టే నోరు మాట్లాడుతుందట. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అంటే హృదయంలో దేవుడితో నింపబడితే దేవుడు వస్తాడు బయటికి. దెయ్యంతో నింపబడితే ఇప్పుడు అర్థమైపోయి లోపల ఎవరున్నారో ఖచ్చితంగా అర్థమైపోతుంది అందరికీ. హృదయంలో ఏది ఉంటే అది బయటకు వస్తుంది. అసూయ ఉంటే అసూయ బయటకు వస్తుంది, ద్వేషం ఉంటే ద్వేషం బయటకు వస్తుంది, పగ ఉంటే పగే వస్తుంది, బూతులుంటే బూతులే వస్తాయి. అన్ని ఏమి నింపబడితే అవే బయటకు వస్తాయి. బోర్డు పోతే బయట పోతే కానీ లోపల ఉండే దాన్ని బట్టే ఉంటుందంతా. కానీ ఇక్కడ ఆత్మలో ఉన్న దాన్ని బట్టే మనిషి ఉంటాడు కాబట్టి ఫస్ట్ ఆత్మ మారాలి. ఆత్మ మారాలంటే దేవుడు రావాలి. దేవుడు రావాలంటే ప్రతి వ్యక్తి పొందుకోవాల్సింది ఏదంటే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి. అందుకే అపోస్తులు మొట్టమొదటిగా పెంతెకొస్తు దినాన్న వాళ్ళందరూ ఏకంగా కూడి అగ్ని జ్వాలలతో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారు వాళ్ళు. అవునండి, అగ్ని జ్వాలలతో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారు కనుకనే వాళ్ళు క్రీస్తును ప్రత్యక్షపరిచారు, క్రీస్తును చూపించగలిగారు. అందుకే మనం అపోస్తుల వైపు ఎందుకు తిరగాలంటే వాళ్ళు ఎలాగైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారో మనం కూడా అలాగే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి. వాళ్ళు ఎలాగైతే క్రీస్తును వెంబడించారో మనం కూడా అలాగే క్రీస్తును వెంబడించాలి. వాళ్ళు ఎలాగైతే వాక్యాన్ని వాగ్దానాన్ని పరిశీలించారో మనం కూడా వాక్యాన్ని వాగ్దానాన్ని పరిశీలించాలి. వాళ్ళు ఎలాగైతే క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారో మనం కూడా అలాగే నిలబడాలి. కానీ దెయ్యం ఏం చేసిందో తెలిసిన తెలుగుగా అపోస్తుల బోధన 3వ శతాబ్దంలో ఏం చేసిందంటే నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిజం తీసేసి, నిజమైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసేసి, నిజమైన ప్రభురాత్రి భోజనం తీసేసి, నిజమైన పాద పరిచర్య తీసేసి వీడు ఏం చేశాడు తెలుసండి? ఇంటి దినం చేయండి, 40 రోజులు ఎత్తున్నాం మీకు అని రోమ్ నగర్ ఉన్న పోపు ఏం చేశాడంటే 40 రోజులు శ్రమల కాలాలను పెట్టాడు. క్రిస్మస్ చేసుకోండి మీరని చెప్పి క్రిస్మస్ పెట్టాడు. ఈస్టర్లు చేసుకోండి అని చెప్పి ఈస్టర్ పెట్టాడు. భస్మ బుధవారాలు చేసుకోండి అని చెప్పి భస్మ బుధవారాలు పెట్టాడు. బైబిల్లో యేసు క్రీస్తు నామములు బాప్తిజం అని చెప్తే వీడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజం అని పెట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ 3 సార్లు ముంచేస్తున్నాడు. ప్రభురాత్రి భోజనం అని చెప్తే వీడు బల్లారాధన అని చెప్పి బల్ల పేరు ఎట్టాడు. పాద పరిచయం అని చెప్తే దాన్ని తీసి పారేశాడు. స్త్రీ సంఘంలో బోధించకూడదు పులిపెట్టెక్కని చెప్తే స్త్రీ యాజకుని చేశాడు.
పుల్పిట్ ఎక్కి స్త్రీలు బోధించేటట్లుగా చేశాడు. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవాలంటే అసలు లేనే లేదు, తీసిపారేసి పక్కన పడేసాడు. చెయ్యాల్సింది ఏదో తీసేశాడు, చెయ్యకూడదు ఏదో తీసుకొచ్చి సంఘాలు పెట్టాడు. అంటే 45,000 రకాల సంఘాలు ఉన్నా కానీ 45,000 రకాల సంఘాలు అనుసరించే బోధ ఏమిటంటే బైబిల్ చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. ఏమన్నా అర్థమవుతుందా? బైబిల్ చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. వీళ్ళకి స్వస్థతలు కావాలి, వీళ్ళకి దీవెనలు కావాలి, వీళ్ళకి ఆశీర్వాదాలు కావాలి, వీళ్ళకి అన్ని కావాలి, కానీ వాక్యం మాత్రం వద్దట. వాక్యం మాకు వద్దు, అపోస్తుల బోధ మాకు వద్దు. దేవుడు దీవిస్తాడా? మా పంట పండలేదండి, ప్రార్థన చేసేయండి. మా ప్రెగ్నెన్సీ లేదండి, మేము గర్భవతి వాళ్ళు ప్రార్థన చేసేయండి. మా ఇంట్లో సంతోషం లేదండి, సంతోషం కావాలి, ప్రార్థన చేసేయండి. మా ఇంట్లో అన్ని అప్పులేనండి, ప్రార్థన చేసేయండి, మా అప్పులన్నీ తీరిపోవాలి. మాకు ఇల్లు లేదండి, ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థన చేసేయండి. మాకు అది లేదండి, ప్రార్థన చేసేయండి, వచ్చేయాలి. అన్నీ కావాలి, కానీ వాక్యంలో యేసుక్రీస్తు నామం మాత్రం వద్దు, పరిశుద్ధాత్మ వద్దు, దేవుని యొక్క దివ్యమైన శక్తి వద్దు. మాకు అన్ని అవసరం తీరాలి, కానీ వాక్యం మాకు అవసరం లేదు. అన్ని మాట దగ్గరికి సాతాను పిల్లలు తీసుకొచ్చేసాడు. ఇంట్లో అవసరాలు ఉన్నాయి, అవసరాలు కావాలి తీరాలంటే దేవుడు కావాలి. ఇంట్లో పరిస్థితులు ఉన్నాయి, పరిస్థితులు మారాలంటే దేవుడు కావాలి. అంటే పరిస్థితులు మార్చుకోవడానికో లేకపోతే అవసరాలు తీర్చుకోవడానికో దేవుడిని అడ్డు పెట్టుకుంటున్నారు, కానీ నిజంగా ఆ దేవుడినే లోపలికి ఆహ్వానించి ఆ దేవుడికి చెప్పిన మాట ప్రకారంగా నేను జీవించాలి, నేను అలా జీవించాలి, నేను అలా బ్రతకాలి, వాక్యం నాకు కావాలి, దేవుడు నాకు కావాలి, మాట ప్రకారంగా నేను జీవించాలి అని కోరుకున్న తప్పువాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా చేసేసాడు. కాబట్టి 3వ శతాబ్దంలో అపోస్తుల బోధంతా కూడా తీసేసి మనుషుల అవసరాల మీద ఆధారపడినట్లుగా చేసేసాడు సాతాను. అరే ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా, అమ్మా మరి అమ్మా నీ కొడుకు నొప్పి వచ్చింది, తగ్గిపోయింది కాక, దేవుడు ఇలాగ సెలవుతున్నా నీకు తగ్గిపోయింది. నీ పంట పండలేదా, దేవుడు ఇలా సెలవుతున్నా నీకు వచ్చే పంట పండిపోయింది. లేకపోతే నీకు అది కావాలా, దేవుడు ఇలా సెలవుస్తున్నాడు వచ్చేసింది. నిన్ను దీవించును గాక, నిన్ను ఆశీర్వదించును గాక. ఇంకెంతసేపు ఈ పలుకులే, కానీ అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు, బోధ నిడిచిపెట్టావు, వాక్యం నిడిచిపెట్టావు, సత్యం నిడిచిపెట్టావు, దాని కొరకే నువ్వు ఇలా నష్టపోయావు, దాని కొరకే నువ్వు జీవితం ఎలాగైపోయింది. అమ్మ దయచేసి దీన్ని సరి చేసుకొని వాక్యంలోకి రా, పరిశుద్ధాత్మ పొందుకో, జీవాన్ని పొందుకో, యేసుక్రీస్తుని పొందుకో అని చెప్పవనుకో, అక్కడికి ఎవరు రారు. ఏమన్నా అర్థమవుతుందండి? ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి సంఘాలేమో 10 మంది, 5, 20, 30 మందితో అయిపోతాయి. స్వస్థతలు అనుకోండి, ఆటోలకి వెళ్ళిపోతారు, ట్రాక్టర్లకి వెళ్ళిపోతారు, బస్సులకి వెళ్ళిపోతారు, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సినవి అవే. స్వస్థతలతో సరిపెట్టుకుంటారు, వరాలతో సరిపెట్టుకుంటారు, భాషలతో సరిపెట్టుకుంటారు. దేవుడిచ్చే కొద్ది వాటితో సరిపెట్టుకుని దేవుని యొక్క పరిస్థితులు బట్టి వెళ్ళిపోతారు. కానీ ఆ దేవుడే వచ్చి నీలో నివాసం చేస్తానంటే అమ్మో ఆ పరిస్థితి మాకు వద్దు. ఎందుకంటే దేవుడు వచ్చి మన లోపల నివాసం చేయాలంటే సెట్రెక్ మేసక్ అబేద్నెగోల వలె నిలబడాలి, దానియేలు వలె నిలబడాలి, నోవహు వలె నిలబడాలి, ఏలియా వలె నిలబడాలి. సాధ్యమా? అపోస్తుల వలె నిలబడాలి. వాళ్ళన్ని వదిలిపెట్టి యేసుని వెంబడించారు. అన్ని కోల్పోయి ఒంటరిగా అగ్ని ముందు నిలబడ్డారు సెట్రెక్ మేసక్ అబేద్నెగోలు. అన్ని నిలబడి సింహాల ముందు మధ్యలో నిలబడ్డాడు దానియేలు. అన్ని వదులుకొని 12 మంది అపోస్తులు యేసుక్రీస్తుని వెంబడించారు. మరి ఇలా వెంబడించడం సాధ్యమా? అందుకే వెంబడించిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, వరాలు, స్వస్థతలు, ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వరాల కోసం పరిగెట్టే వాళ్ళు ఎక్కువ, స్వస్థత కోసం పరిగెట్టే వాళ్ళు ఎక్కువ, దేవుడు కావాల్సిన వాళ్ళు అన్న వాళ్ళని తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే దేవుడు కావాలన్న వాళ్ళని దేవుడు టెస్ట్లో పెడతాడు, పరీక్షలు పెడతాడు, అగ్ని ముందుకు తీసుకెళ్తాడు, శోధనలో తీసుకెళ్తాడు, బాధల్లో తీసుకెళ్తాడు, భయంకరమైన వ్యాధి బాధల్లో తీసుకెళ్తాడు. అన్ని రకాల సమస్యలు జయించి క్రీస్తు కొరకు నేను నిలబడతాను అన్న వాళ్ళు మాత్రమే దేవుడు తీసుకొని అసలైన బహుమానం ఇస్తాడు.
దేవునామం మహిమ గాక. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? ఇది నా ప్రశ్న. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు స్వస్థతలు, వరాలు, లేకపోతే ఏ కొద్ది కొద్ది వాటితో సరిపెట్టుకునే అవసరాలు తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నారా? లేకపోతే నిజంగా శ్రమ వచ్చిన, వ్యాధి అయినా, వస్త్రహీనైనా, శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా, ఏదైనా సరే క్రీస్తు నుంచి నన్ను ఎడబాపే శక్తి లేదు అని నిలబడగలగడానికి స్టామినా కలిగి ఉన్నారా? దేవుని మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్నం నేను వేసే ప్రశ్న మీకు అర్థమై ఉంటుంది. పౌలు గారు అన్నాడు, నాకు శ్రమ వచ్చినా, వస్త్రహీనత అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, కొదుమైనా, మరణమైనా, ఏదైనా సరే క్రీస్తు నుంచి నేను వేరవను. అయ్యి బాబు కష్టాలు వచ్చినాయి బాబు, ఇబ్బంది నేను చేయలేనండి. అయ్యి బాబు ఇబ్బందులు వచ్చేస్తున్నాయి బాబు, కష్టం ఇబ్బంది నేను చేయలేనండి. అయ్యి బాబు ఇందులోకి వచ్చిన తర్వాత అవమానాలు వచ్చేయండి, ఇందులో వచ్చిన తర్వాత భయంకరమైన బాధలు వచ్చేసినాయండి. మా సీతమ్మ చెప్తున్నారు మాట, వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మొత్తం వెలేసినట్టు చూస్తారట. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎగతాళిగా చూస్తారట. ఎందుకని వేసండి అంత సీపై కూడా ఎందుకు చొప్పునైపోయాడు అంటే అసలైన దాన్ని పట్టుకుంటే మనం చీప్ అయిపోతాం. మరి నిందలు భరించాలి, వ్యాధులు భరించాలి, కష్టాలు భరించాలి, శ్రమలు భరించాలి, ఖడ్గం వచ్చినా, బాధ వచ్చినా. రేపు చూడండి, క్రైస్తవంలో ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు తీసేద్దామని చెప్తారు. రేపు వద్దు ఎంతమంది నిలబడతారు అప్పుడు చెప్తుంది. ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంది చర్య. ఏం తీసుకుంటుంది అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు లేవు అంటారు. ఇప్పుడు ఎంతమంది యేసుక్రీస్తుని నమ్ముతారు తెలుస్తుంది. పెడతారండి, అవలంబం వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు వాడుకున్నాడు అలాగా? మనం మోడీ మీద కోపం పెట్టుకోవడం కాదు, మనం పరీక్షిస్తున్నాడు అక్కడ. అసలు మనం నిలబడతామా లేదా? మనం నిలబడాలి కదా. అసలు నువ్వు నిలబడతావా లేదా నిన్ను పరీక్షిస్తున్నాడు అక్కడ. నువ్వు నిలబడుతున్నావు అని పరీక్షించినప్పుడు అప్పుడు నువ్వు ధైర్యం నిలబడతావు. ఎలాంటి వాడు వచ్చినా సరే నేను వాక్యం ముందు తలవను. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మంచిది నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆలోచించండి, గ్రహించండి. నేను సాయంత్రం నేను కంటిన్యూ చేస్తాను మెసేజ్ని. అందుచేత ఇప్పుడు ఆయన మాట చెప్పును మనం చేయాలనుకుంటున్నామా, లేకపోతే ఆయన మాటను దాటిపోయి చేయాలనుకుంటున్నామా? ఆయన మాట చెప్పును చేసిన సెంట్రల్ మేత్స్ అభ్యర్థి పరీక్షలో నిలబడ్డారు. ఆయన మాట చెప్పున నిలబడిన అపోస్తులు వాళ్ళు వాక్యాన్ని బట్టి నిలబడ్డారు. ఆయన మాట చెప్పున నిలబడిన ఏలియా నిలబడ్డాడు. ఆయన మాట చెప్పున చేసిన బాప్తిస్మం ఇచ్చే యోహాను నిలబడ్డాడు. ఆయన మాట చెప్పున చేసిన నోవాహు నిలబడ్డాడు. ఆయన మాట చెప్పున ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళందరూ కూడా పరీక్షలో నిలబడ్డారు. మరి ఆయన మాట చెప్పున చేస్తున్న నువ్వు నేను నిలబడతామా లేదా? నిలబడాలని మధ్యాహ్నం మనం ప్రత్యక్షత కలిగి ప్రార్థన చేసి, ప్రభువా ఒకవేళ నాలో నిలబడే శక్తి లేకపోతే నువ్వు నన్ను నిలబెట్టు ప్రభువా. ఒకవేళ నేను పడిపోతానేమో, అవకాశాన్ని బట్టి పడిపోతానేమో. చూడండి, ఒక చిన్న మాట చెప్పి నేను చెప్తాను, ముగించేస్తాను. యోసేపు ఉన్నాడండి. యోసేపు అద్భుతమైన వ్యక్తి. అతను ఒంటరిగా ఒక స్త్రీతో ఉన్నాడు. ఆ స్త్రీ అతను బలవంతం చేస్తా ఉంది. నా భర్త లేడు, ఊరు వెళ్ళిపోయాడు, నువ్వు నాతో ఉండు అని బలవంతం చేస్తుంది ఆమె. అయినా కానీ యోసేపు ఏం చేయాలి తెలుసండి, తన సత్త కూడా విడిచిపెట్టేసి పరిగెత్తుకుని బయట వెళ్ళిపోడు తప్ప ఆమెతో పాపం చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? నీ భర్త ఇక్కడ ఉండి చూడకపోవచ్చు, కానీ నన్ను నా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను పాపం చేస్తుంటే నన్ను ఎవరు చూడుతున్నారో నాకు తెలియదు, కానీ నిన్ను పరిశీలించే దేవుడు ఒకడు ఉన్నాడు, నిన్ను చూస్తూనే ఉన్నాడు ఆయన. ఆ విజ్ఞత కలిగి మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో పాపం చేయడానికి ఎటువంటి సాహసం మనం చెయ్యం. ఖచ్చితంగా వాక్య పట్ల నిలబడతాం. ఎందుకంటే యోసేపుకు తెలుసు, నేను దీన్ని జయిస్తే ఒకనొక రోజు నేను రాజునవుతా, ఒకనొక రోజు నేను దేశాన్ని వెళ్తా అని ఒక ప్రత్యక్షత యోసేపు ఉంది కాబట్టి పాపాన్ని జయించగలిగాడు. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు మనకు ప్రత్యక్షత లేకపోతే
నువ్వేమయ్యావో నీకు తెలియకపోతే నువ్వు పాపాన్ని జయించలేవు, శోధన జయించలేవు, శత్రువుని ఓడించలేవు. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ సమయంలో మనం ఏదో సౌల్లాగో లేకపోతే ఆ యొక్క కయ్యేలాగో మన వాక్యాన్ని త్రోసేసి చిన్నపుచ్చుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ మనం ఖచ్చితంగా ఆయన మాట చెప్పున పేతురు వేసినప్పుడు ఆశీర్వదించబడ్డాడు. ఆయన మాట చెప్పున నిలబడినప్పుడు సెంటర్కి మేసి అభిజ్ఞులు నిలబడ్డారు. అగ్నిలో 4వ వాడికి యేసుక్రీస్తు వచ్చేసాడు. ఆయన మాట చెప్పిన దానియేలు చేసినప్పుడు సింహాల భూమిలో సింహాలు ఓడిపోయినాయి. ఆయన మాట చేసినప్పుడు నువ్వు నేను ప్రతి శత్రువుని జయిస్తాం, ప్రతి దాన్ని జయించి అస్సలైన దేవుని వాగ్దానం పొందుకుంటాం. అందుకొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ఈరోజు ఏలి ఎందుకు వచ్చాడో తెలుసా? 3వ శతాబ్దంలో అపోస్తుల బోధన పడిపోతే తిరిగి మనలో అపోస్తుల బోధన తీసుకురావడానికి ఏలియా దగ్గరికి వచ్చాడు. ఆయన ఏలియా నీ దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? అపోస్తుల బోధన పడిపోయావు కాబట్టి, నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిజం నుంచి పడిపోయావు కాబట్టి, యేసుక్రీస్తు నామములో నుంచి నువ్వు పడిపోయావు కాబట్టి, ప్రభురాత్రి భోజనం అంటే బల్లారాధన అని చెప్పి నువ్వు పడిపోయావు కాబట్టి, లేని క్రిస్మస్లు, లేని లింటి దినాలు, భస్మ బోధనలు అని చెప్పుకుంటూ అనేకమైన అబద్ధ ప్రవచనాలు గుండా, కార్యాలు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు మరలా ఏలియా వచ్చి నేను అపోస్తుల బోధన తిప్పి, అమ్మా నువ్వు పాపంలో ఉన్నావమ్మా, నువ్వు తప్పిపోతున్నావమ్మా, అమ్మా దేవుని వాక్యానికి దూరం అయిపోయావమ్మా, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి తల్లి, పరిశుద్ధాత్మ బాప్తిజం నీలోకి వస్తేనే దేవుడు నీలోకి వస్తాడమ్మా. అయ్యలారా, దేవుడు మీ హృదయాల్లో జీవించాలంటే మీరు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి. యేసు క్రీస్తు రక్తం చేత మీరు కడగబడాలి, మీరు ఆత్మలో బాప్తిజం పొందుకోవాలి. యేసు క్రీస్తునాలు బాప్తిజం పొందుకొని ఎవరైతే ప్రభురాత్రి భోజనం చేస్తూ, పాద పరిచయం చేస్తూ, నిజమైన అపోస్తుల బోధకుండా వారు వెళ్తా ఉన్నారు క్రీస్తును పొందుకోవడానికి. దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడమ్మ తల్లి అని చెప్పి ఈరోజు ఏలియా వచ్చి పిల్లల హృదయాన్ని తండ్రులకు తిప్పి ఆ రోజు బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగైతే యేసుక్రీస్తును పరిచయం చేసి యోహానికి ఆంధ్రకి చూపించాడో, ఈరోజు ఏలియా వచ్చి నీకు నాకు అదే చేస్తా ఉన్నాడమ్మా. ఈరోజు ఏలియా వచ్చి నీకు నాకు అదే చెప్తా ఉన్నాడు. ఆ రోజు యేసుక్రీస్తును పరిచయం చేసినట్లుగా బాప్తిజం ఇచ్చి యోహాను, చివరి కాలంలో ఏలియా వచ్చి, విలియం మ్యానియన్ బ్రహ్మాం వచ్చి ఈరోజు నీకు నాకు క్రీస్తును పరిచయం చేస్తా ఉన్నాడు. అయ్యా, పరిశుద్ధాత్మ బాప్తిజం పరిచయం చేస్తా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని ఆయన మాట చెప్పున, అపోస్తుల బోధ చెప్పున మనం నడిచినప్పుడు, అపోస్తులు ఎలాగైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారో ఈరోజు నువ్వు నేను అలాగే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటా ఉన్నాం. అపోస్తులు ఎలాగైతే పాదపరిచయం చేశారు, అపోస్తులు ఎలాగైతే శత్రువును ఓడించి వాళ్ళ నీడ పడితే చాలు దెయ్యాలు ఎలా పారిపోనియో, ఈరోజు నీడ పడితే నీ నీడను బట్టి దెయ్యాలు పారిపోయే సమయం వస్తా ఉంది. ఓ సహోదరి, క్రీస్తు నీలో జీవించడానికి వస్తా ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ బాప్తిజం వస్తా ఉన్నాడు ఆయన. స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన మాట చెప్పు నువ్వు చేసినప్పుడు, ఆయన మాట చెప్పు నువ్వు చేసినప్పుడు నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, శత్రువుని జయిస్తున్నావు, సింహాలను జయిస్తున్నావు, అగ్గిని జయిస్తున్నావు. దేనినైనా సరే జయించే శక్తి ఆయన మాటలో ఉన్నది. ఆయన మాటను బట్టి నువ్వు చేసినప్పుడు దేవుడు అద్భుతంగా నేను దీవిస్తూ ఉన్నాడు, అద్భుతంగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఓ సహోదరి, నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రభువా, నీ మాట చెప్పు నేను చేస్తాను ప్రభువా, నీ మాట చెప్పు నేను చేస్తాను ప్రభువా. నాకు ఏ చూచి క్రియలు, అద్భుతాలు, వరాలు అవి కాదు ప్రభువా, నాకు నువ్వు కావాలి తండ్రి, నాకు నీ జీవితం కావాలి ప్రభువా, నువ్వు నాలోకి రావాలి తండ్రి, నాకు సహాయం చేయ ప్రభువా. ప్రార్థిస్తున్నారు సహోదరులారా, మీరు అందరూ చిన్న ప్రార్థన చేయండి. హృదయాలు నీ ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ చెవి దగ్గరకు వచ్చి, నీ నోటి దగ్గరకు వచ్చి ఆయన చెవి పెట్టాడు. ఆయన నీ దగ్గరే ఉన్నాడు. జీసస్ ఈజ్ హియర్, జీసస్ ఈజ్ హియర్. అమ్మా, నీ దగ్గరే ఉన్నాడు అమ్మా. ఆయన దాటిపోనవద్దు, ఆయన వెళ్ళిపోనవద్దు. నీకు ఇదే అనుకూలమైన సమయం, ఇదే మీకు ఇది అనుకూలమైన సమయం. ఆయన నీ దగ్గర ఉన్న దేవుడు దాటిపోనవద్దు. ఆయన వెళ్ళిపోతున్నాడు, నిన్ను చూసి దాటిపోతున్నాడేమో, ఆయన వెళ్ళిపోతున్నాడేమో నిన్ను చూసి. ప్రభువా, నన్ను దాటిపోకు ప్రభువా,
నీ వాక్య ప్రకారం నేను నడుస్తాను తండ్రి, నీ చిత్త ప్రకారం నేను నడుస్తాను ప్రభువా. ఓ నా జీవితంలో నువ్వు రండి తండ్రి, ఓ నా జీవితంలో నువ్వు రండి ప్రభువా. నీ బట్టి నేను నడుస్తాను ప్రభువా, నీ వాక్యం బట్టి నడుస్తాను ప్రభువా. సౌలుగా నేను చిన్నపరుచుకోను తండ్రి, సౌలు వల్ల నేను నీ మీద మన ప్రభువ నరహత్య ప్రయత్నం చేయను ప్రభువా, కయ్యేరు వల్ల నేను చంపను ప్రభువా. ఓ దేవ నేను వెంబడిస్తాను తండ్రి, ఓ దేవ సహాయం చేయండి ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ జీసస్ హల్లెలూయా. ఓ తండ్రి సహాయం చేయండి ప్రభు, ఓ తండ్రి సహాయం చేయండి ప్రభు. ఓ దేవా నీ వాక్యం బట్టి నడుస్తాను ప్రభువా, నీ కృపను బట్టి నడుస్తాను ప్రభువా, నీ మాటను బట్టి నడుస్తాను ప్రభువా. నన్ను దాటిపోకునైనా ఓ నీ సత్యాన్ని బట్టి నన్ను నడవలేవు ప్రభువా. నీ సర్వ సత్యంలో నన్ను తీసుకెళ్ళు తండ్రి. లోకంలో ఎన్నో ఉండొచ్చు ప్రభువా, నిన్ను ఎరిగిన వాడు ఏలియా మాత్రమే తండ్రి. ఏలియా నేను సంధిస్తున్నాను ప్రభువా, ఏలియా ఎందుకు నేను వస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా.